నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే యుద్ధంలోకి భారతదేశం పేరునైతే వాడుతూ ఉన్నారన్నమాట. ఇరాన్ మనకు మిత్ర దేశమే, ఇజ్రాయిల్ మనకు మిత్ర దేశమే అనమాట. ఏ దేశాలకు మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంటూ తమ యొక్క పనులను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాకచక్యంగా చేసుకుంటూ ఉన్నారు. ఇటీవల మనం చూసుకుంటే కానీ యుద్ధంలో ఇరాన్ భారీ స్థాయిలో నష్టపోవడంతో అయితే ఇరాన్కు సంబంధించి అలాగే భారతదేశంలో ఉన్న భారతీయ ప్రజలు, ముఖ్యంగా కాశ్మీర్ ప్రజలు ఎవరైతే ఉన్నారో దాదాపు 800 నుంచి 1000 కోట్ల రూపాయల విరాళాన్ని సేకరించి ఇరాన్కి అయితే పంపించడం జరిగిందనమాట. ప్రస్తుతం ఆ యొక్క డబ్బు ఇరాన్కు చేరుకుంది. ఇరాన్కు చేరుకున్న తర్వాత థ్యాంక్ యూ పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మిసైళ్ల మీద రాసి ఆ యొక్క మిసైళ్లను ఇరాన్ మనం చూసుకుంటే ఇజ్రాయిల్ మీద ప్రయోగిస్తూ ఉందన్నమాట. అంటే ఇండియాలో ఉన్న ప్రజలు పంపిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుతో మేము మిసైళ్లు కొని ఇజ్రాయిల్ మీద దాడి చేస్తూ ఉన్నామని చెప్పి ఇజ్రాయిల్కు ఒక హెచ్చరికగా అయితే పంపుతూ ఉన్నారనమాట. మిసైళ్ల మీద మనం చూసుకుంటే థ్యాంక్ యూ పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మిసైళ్ల మీద రాసి ఉందన్నమాట. ఇజ్రాయిల్ కానీ ఇరాన్ కానీ రెండు మిత్ర దేశాలే అనమాట. ప్రస్తుతం ఇండియా నుంచి దాదాపు 1000 కోట్ల రూపాయల డబ్బు పోవడంతో అయితే దాంతో యుద్ధానికి సంబంధించిన డ్రోన్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు ఇరాన్ అయితే కొనుగోలు చేయడం జరిగిందనమాట. వాటిని కొని ఇజ్రాయిల్ మరియు కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీదకి ప్రయోగిస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం భారతదేశం యొక్క పేరును ఇరు దేశాలు అయితే వాడుకుంటూ ఉన్నాయన్నమాట. ఇజ్రాయిల్ చూసుకున్నా సరే కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో నేను మాట్లాడడం జరిగింది. ఆయన తమకు మద్దతు తెలుపుతూ ఉన్నారని చెప్పి గతంలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. భారత్ మాత్రం ఈ యొక్క సమస్యను, ఈ యొక్క యుద్ధాన్ని శాంతి మార్గం మరియు దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని తెలుపుతూ ఉందన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.